శ్రీమద్ రామాయణం సుందరకాండం 32వ సర్గం. సీతాదేవి యొక్క ఆలోచన పరంపరలు. కొమ్మల మధ్య కలిసిపోయి ఉన్నవాడును, మెరుపు తీగల రాశి వలె ఒప్పుచు పచ్చని వర్ణము కలిగి ఉన్నవాడును, తెల్లని వస్త్రమును ధరించి ఉన్నవాడును, బాగుగా వికసించిన అశోక పుష్పముల వలె శోభిల్లుచున్నవాడును, పుటము పెట్టిన బంగారు వన్య కన్నులు కలవాడును, వినయ శోభితుడును అయి మధుర వచనములను పలుకుచున్న ఆ కపివరుని చూచి సీతాదేవి ఉలిక్కిపడి కుతూహలముతో పరికించి చూడసాగెను. పిమ్మట చెట్టుపై వినయముతో ఒదిగి ఉన్న కపివరుని చూచి మైథిలి మిక్కిలి ఆశ్చర్యపడినదై ఆలోచింపసాగెను. అహో, ఈ వానరుని రూపము ఎంత ఆశ్చర్యమును గొల్పుచున్నది! ఇది భయంకరము, దరి చేరరానిది, చూడశక్యముగానిది అని తలంచుచు వెంటనే ఆమె సృహను కోల్పోయాను. తేజోరాశియగు సీతాదేవి భయభ్రాంతయై దుఃఖితయై రామ రామ లక్ష్మణ అని మిక్కిలి దీనముగా విలపించెను. సాధ్వి అయిన సీత సన్నని స్వరముతో తిన్నగా పలువిధముల రోధించెను. ఇంకను ఆ మైథిలి వినమ్ర మూర్తి అయ్యున్న కపివరుని గాంచి ఇది స్వప్నముగా వచ్చును అని తలపోయసాగెను. ఆమె ఇటునటు గమనించుచు వెడల్పైన వక్రముఖము గలవాడును, వానరోత్తముడైన సుగ్రీవునకు ఆజ్ఞానువర్తియు అమాత్యుడును, ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడును అయిన మారుతిని వీక్షించెను. విశాల నేత్రయైన సీతాదేవి ఆ హనుమంతుని చూడగానే చేష్టలుడిగినదై స్పృహను కోల్పోయాను. కొంతసేపటికి ఆమె స్పృహను పొంది మరల ఆలోచింపసాగాను. నేడు కలలో వికృతాకారము గల ఒక వానరమును గాంచితిని. స్వప్నమున వానరమును చూచుట మంచిది కాదు అని శాస్త్రములు తెలుపుచున్నవి. ఎవరికి ఏ ఆపద రానున్నదో తెలియదు. శ్రీరామునకును లక్ష్మణునకును మా తండ్రి అయిన జనక మహారాజునకును శుభములు కలుగుగాక. ఈ దుస్వప్న ప్రభావము వారిపై పడకుండుగాక. పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము కల శ్రీరామునకు దూరముగా ఉన్న నాకు సుఖమే లేదు. పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము కల శ్రీరామునకు దూరముగా ఉన్న నాకు సుఖమే లేదు. శోక దుఃఖ పీడితురాలునైన నాకు నిద్రయే పట్టుటలేదు కదా, ఇక స్వప్నం ఎట్లు వచ్చును? కనుక ఇది కళ ఏమాత్రము కాదు. నేను నిరంతరము మనస్సులో శ్రీరామునే స్మరించుచు రామా రామా అని పలుకుచుంటిని. ఆ కారణమున తదనురూపముగా నేను ఆయన కథలనే వినుచున్నాను, ఆయన రూపమునే చూచున్నాను. నేనిప్పుడు శ్రీరామ విరహముతో బాధపడుచుంటిని. నా మనసునందంతటను రాముడే నిండి ఉండెను. అనవరతము ఆయనను గురించి ఆలోచించుచుంటిని. కనుక ఎల్లప్పుడూ భ్రమర కీటక న్యాయమున నేను ఆయన రూపమునే చూచుచున్నాను, ఆయన కథలనే వినుచున్నాను. బహుశా ఇది నా మనోరథమే అయి ఉండవచ్చును. బాగుగా తర్కించి చూచినచో ఇది మనోరథము కాజాలదు. ఏలనన్నా మనోరథమునకు రూపము ఉండదు కదా. ఈ వానరుడు స్పష్టమైన రూపము కలవాడై నాతో ప్రత్యక్షంగా మాట్లాడుచున్నాడు. బృహస్పతికి నమస్కారములు, మహేంద్రునకు ప్రణతులు, బ్రహ్మదేవునకు ప్రణామములు, అగ్నిదేవునకు వందనములు. ఈ వానరుడు నా ఎదుట పలికిన వచనములు తథ్యములవు కాక అన్యథా కాకుండుగాక. శ్రీరాముని గుణములను కీర్తించి ఉన్నందున ఇతడు రాముని పక్షము వాడే అయ్యుండను, ఇతర పక్షములకు చెందినవాడు కాదు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే 32 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 32వ సర్గము సమాప్తం.